Hello everyone, welcome back. And without wasting time, let's get started. So friends, అన్నిటికంటే ముందు మీరు గూగుల్లోకి వెళ్ళి సింపుల్గా కోరా అని సెర్చ్ చేయండి. కోరా వెబ్సైట్లోకి అయితే మనం వెళ్ళిపోవాలి. కోరాలోకి వెళ్ళి మనము సింపుల్గా రిజిస్టర్ కావాలి. ఇది చాలా సింపుల్ మెథడ్ మీకు చూపిస్తాను క్లియర్గా ఎలా రిజిస్టర్ కావాలనేది. విత్ ఇన్ 5 minutesలో మనం అయితే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో వన్స్ ఈ విధంగా సెర్చ్ చేసినాక కోరా వెబ్సైట్ ఇక్కడ ఫస్ట్ లింక్ అయితే ఏదైతే కనిపిస్తుందో కోరా అని దాని మీద క్లిక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ వన్స్ మీరు ఆ కోరా వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే అంటే కోరా వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు సింపుల్గా సైన్ అప్ కావాలంటే మీరు ఫేస్బుక్ తోటి కావచ్చు, గూగుల్ తోటి కావచ్చు. అంటే గూగుల్ అంటే ఆల్రెడీ మీరు గూగుల్ అకౌంట్ ఉంటుంది కదా, దాంతో కావచ్చు. లేదంటే సింపుల్గా సైన్ అప్ విత్ ఈమెయిల్ అని ఉంది, దాని నుంచి కూడా సైన్ అప్ కావచ్చు. నేనైతే ఇక్కడ సింపుల్గా కంటిన్యూ విత్ గూగుల్ అని క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ విత్ గూగుల్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చాలా మెయిల్ ఐడీస్ అయితే ఉంటాయి. అంటే మీ మొబైల్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ ఎన్ని ఈమెయిల్ ఐడీస్ అయితే ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. మీకు నచ్చిన ఈమెయిల్ ఐడీని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఒక ఈమెయిల్ ఐడీని సెలెక్ట్ చేసుకుంటాను. సో వన్స్ సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ వన్స్ మీరు సెలెక్ట్ చేసుకొని మీ మెయిల్ ఐడీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కేటగిరీస్ అంటే మీరు మీ నీచ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చాలా మల్టిపుల్ అంటే మోర్ దెన్ 8 to 10 కేటగిరీస్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాప్ రైట్ కార్నర్లో ఇక్కడ ఇది కనిపిస్తుంది డి అని. సో మీరు అకౌంట్ క్రియేట్ చేశాక మీకు కూడా ఇక్కడ ఏదైతే నేమ్ ఉంటుందో ఫస్ట్ నేమ్ అది కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ చూడొచ్చు, దాని మీద క్లిక్ చేసుకున్నాక మనకి ఇక్కడ మానిటైజేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం మానిటైజ్ చేయాలి. సో ఇక్కడ మనం మానిటైజ్ చేసుకోవాలి. చాలా సింపుల్. ఇండియా అని సెలెక్ట్ చేసుకుని కంట్రీ, తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మానిటైజేషన్ ఓవర్వ్యూ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసుకున్నాక మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. మొత్తం స్క్రోల్ డౌన్ చేసుకొని ఇక్కడ చూడొచ్చు, స్పేస్ సబ్స్క్రిప్షన్ నుంచి మనం ఎర్న్ చేసుకోవచ్చు, లేకపోతే కోరా రెవెన్యూ షేరింగ్ నుంచి కూడా మనం ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. రెవెన్యూ షేరింగ్ ఏంటంటే మనం ఏదైనా ఆన్సర్స్ ఇస్తే ఆ ఆన్సర్స్ పక్కన యాడ్స్ వస్తాయి కదా, దాన్ని రెవెన్యూ షేరింగ్ అంటారు. సో ఎవరైనా మా ఆన్సర్స్ ఓపెన్ చేసి పక్కన యాడ్స్ కనిపిస్తాయి, వాటిని కూడా చూస్తారు కదా, దాని ద్వారా మనకైతే ఎర్నింగ్స్ వస్తాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సింపుల్గా గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మానిటైజేషన్ ఓవర్వ్యూ అని వస్తుంది. అండ్ ఇక్కడ మనం ఒక స్పేస్ క్రియేట్ చేసుకోవాలి. సింపుల్గా క్రియేటింగ్ ఏ స్పేస్ అనుందిగా, అక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా డిఫాల్ట్గా ఒక నేమ్ అయితే ఇచ్చేస్తుంది. మీకు నచ్చితే ఆ నేమ్ ఉంచవచ్చు, లేకపోతే రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ డిజిటెక్ ప్రవీణ్ స్పేస్ అని వచ్చింది. నేను సింపుల్గా ఇక్కడ స్పేస్ రిమూవ్ చేసి డిజిటెక్ ప్రవీణ్ హియర్ అని నా యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మెన్షన్ చేసుకుంటాను. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను డిజిటెక్ ప్రవీణ్ హియర్ అని మెన్షన్ చేశాను. అండ్ ఈ నేమ్ అవైలబుల్గా ఉంది. సో మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అవైలబుల్ ఉందో లేదో అని. సో వన్స్ అది మీ నేమ్ ఎంటర్ చేసుకున్నాక డిస్క్రిప్షన్ ఏం అవసరం లేదు, సింపుల్గా క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ స్కిప్ ఇంపోర్టింగ్ అని క్లిక్ చేసుకోండి. కాంటాక్ట్స్ అవసరం లేదు మనకు, ఇది కూడా స్కిప్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ మీరు స్కిప్ మీద క్లిక్ చేయడం మనకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది, ఈ విధంగా వచ్చేసింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, మన స్పేస్ అయితే క్రియేట్ అయిపోయింది. డిజిటెక్ ప్రవీణ్ హియర్ అనే స్పేస్ క్రియేట్ అయింది అనమాట. అంటే ఇందులో నుంచి మనం పోస్ట్ కానీ ఆన్సర్స్ కానీ క్వశ్చన్స్ కానీ అడుగుతాం అనమాట. సో ఇది స్పేస్ క్రియేట్ చేసే విధానము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఆ స్పేస్ మీద క్లిక్ చేయండి. ఏదైతే క్రియేట్ చేశారో డిజిటెక్ ప్రవీణ్ హియర్ అని క్రియేట్ చేశారో దాని మీద క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్నాక మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు మానిటైజేషన్ అంటే ఇక్కడ మనం గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ మానిటైజేషన్ ఎనేబుల్ చేయాలి. సో ఇక్కడ మనకు మానిటైజ్ ఆన్సర్స్ అండ్ పోస్ట్ ఇన్ యువర్ స్పేస్ అని ఉంది. సో గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా ఇక్కడ రైట్ సైడ్లో, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకోగానే మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ సింపుల్గా ఏం చేయాలంటే మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సింపుల్గా మనం యాడ్ రెవెన్యూ ఒకటి చూస్ చేసుకోవాలి. సో సింపుల్గా యాడ్ రెవెన్యూ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏదైనా పోస్ట్ చేసాం అనుకోండి, ఇక్కడ సైడ్కి యాడ్స్ వస్తాయి కదా, అవి చూసినప్పుడు మనకు కోరా వెబ్సైట్ వాళ్ళు కొంచెం అమౌంట్ అయితే ఇస్తారనమాట. ఓకేనా? అది యాడ్ రెవెన్యూ షేరింగ్ అంటే. సో ఫ్రెండ్స్ పైన 2 ఆప్షన్స్ అనేది మనకు ఫాలోవర్స్ పెరిగాక మనము అవి ఎనేబుల్ చేసుకోవాలి. ప్రెసెంట్ అయితే ఓన్లీ యాడ్ రెవెన్యూ షేరింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ నుంచి మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఫాలోవర్స్ ఎక్కువ అయ్యాక మీరు తర్వాత కావాలంటే స్పేస్ సబ్స్క్రిప్షన్ అండ్ కోరా ప్లస్ రెవెన్యూ షేరింగ్ అని ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే నేను నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మీరు కూడా సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా వస్తుంది. ఈ స్పేస్ సబ్స్క్రిప్షన్ని స్కిప్ చేసుకోండి, కావాలంటే మీరు ఉంచుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇది అవసరం లేదు కాబట్టి స్కిప్ దిస్ ప్రోగ్రామ్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇది కూడా నాకు ప్రెసెంట్ ఫాలోవర్స్ వచ్చాక నేను ఎనేబుల్ చేసుకుంటాను. ప్రెసెంట్ దీన్ని కూడా స్కిప్ దిస్ ప్రోగ్రామ్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. సో ఫైనల్గా యాడ్ రెవెన్యూ షేరింగ్ ఇది అంటే ఏంటో మీకు చూపించాను. మీరు పోస్ట్ చేసిన ఆన్సర్స్ని, మీరు పోస్ట్ చేసిన ఆర్టికల్స్ని ఎవరైనా చదివితే మనకు ఈజీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు, మనీ వస్తాయి అనమాట. సో ఎనేబుల్ నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక చూడొచ్చు మన యాడ్ ఎనేబుల్ అయితే అయిపోయింది. మానిటైజేషన్ అయితే ఈజీగా ఎనేబుల్ అయిపోయింది. చాలా సింపుల్గా ఎనేబుల్ అయిపోయింది. చూశారు కదా, యూ హ్యావ్ ఎనేబుల్ యాడ్ రెవెన్యూ షేరింగ్ అని అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ మళ్ళీ గో టు స్పేస్ అని గో టు మై స్పేస్ అని క్లిక్ చేయండి. సో గో టు మై స్పేస్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు సింపుల్గా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ పేమెంట్ డీటెయిల్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ ఈ వరకు అయితే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. స్టిల్ ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మనం ఇక్కడ పోస్ట్ చేసి మనీ ఏం చేసుకోవచ్చు, లేకపోతే సింపుల్గా ఆన్సర్ ఇచ్చి కూడా మనం మనీ అయితే ఏం చేసుకోవచ్చు. బట్ ఆన్సర్ ఇవ్వడం కంటే మనము పోస్ట్ చేసిన ఎక్కువ మనీ ఏం చేసుకోవచ్చు. సో సింపుల్గా మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ యాడ్ క్వశ్చన్ అని ఉంది కదా, యాడ్ క్వశ్చన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ క్రియేట్ పోస్ట్ అని ఉంది కదా, క్రియేట్ పోస్ట్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ పోస్ట్ అనేది
క్వెషన్ లాగా అడగండి. ప్లస్ అట్ ది సేమ్ టైమ్ మీరే ఆన్సర్ ఇవ్వాలి. అంటే ఒక పోస్ట్‌ని క్వెషన్ లాగా అడిగి ఆన్సర్ కూడా మీరే ఇస్తే ఒక టైప్ ఆఫ్ ఆర్టికల్ లాగా ఉంటది. సో ఫ్రెండ్ ఇక్కడ నేను ఒక క్వెషన్ అయితే అడిగాను. డస్ ట్రిపుల్ ఆర్ హావ్ ఎ ఛాన్స్ టు విన్ ద ఆస్కార్ అని. సో ఈ క్వెషన్ ఎందుకు అడిగానంటే ఇది కొంచెం ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ క్వెషన్ అడిగాను. సో నెక్స్ట్ మంత్ ఎవరైతే నామినేట్ అయ్యారో వాళ్ళ విన్నర్స్‌ని డిక్లేర్ చేయబోతున్నారు. సో అందుకే ఇది ట్రెండింగ్ క్వెషన్ కాబట్టి నేను ఇక్కడ అడిగాను. సో సింపుల్‌గా ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదే క్వెషన్ కాపీ చేసుకొని చాట్‌జీపీటీలోకి వెళ్ళిపోయి న్యూ చాట్ అని క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రీ డిఫైన్డ్ ఆన్సర్ అయితే ఇక్కడ మనకు ఈ చాట్‌జీపీటీ వెబ్‌సైట్ ఇస్తుంది. సో మీరు సింపుల్‌గా అయితే తీసుకెళ్ళి కాపీ పేస్ట్ చేసుకొని అక్కడి నుంచి ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ సాటిస్ఫైడ్ లేకపోతే అంటే ఈ ఆన్సర్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే సింపుల్‌గా మోర్ అని టైప్ చేసి కింద ఎంటర్ క్లిక్ చేస్తే మనకు దీని గురించి ఇంకా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందన్నమాట. ఓకేనా? చూడొచ్చు కదా మళ్ళీ మనకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఒక యూనిక్ ఆన్సరు. ఇది ఎక్కడ వెబ్‌సైట్‌లో దొరకదనమాట. మనకు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనిక్‌గా ఇస్తుందనమాట ఈ ఆన్సర్‌ని. ఓకేనా? మీరు ఒకవేళ ఈ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి చాట్‌జీపీటీలో అర్థం కాకపోతే సింపుల్‌గా మీరు నేను వీడియో దానికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. అంటే దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను. కావాలంటే మీరు అక్కడికెళ్ళి చూడొచ్చు. చాలా సింపుల్ ఏం లేదు. మీ మెయిల్ ఐడీ ఇచ్చి ఎంటర్ చేస్తే మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు చాట్‌జీపీటీలో. సో వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మీరు ఈ విధంగా అయితే నేను చెప్పిన ప్రొసీజర్‌ని ఫాలో అవ్వండి. సింపుల్‌గా న్యూ చాట్ మీద క్లిక్ చేసి ఏదైతే క్వెషన్ మీరు అనుకుంటున్నారో అది పేస్ట్ చేస్తే ఆన్సర్ ఇస్తుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ ఈ ఆన్సర్‌ని నేను కాపీ చేసుకొని మన ఇక్కడికెళ్ళిపోయి కింద కొంచెం స్పేస్ ఇచ్చి ఈ విధంగా ఆన్సర్ చేశాననమాట. సో మళ్ళీ ఇప్పుడు ఇంకా కొంచెం కింద ఇంకొకటి మోర్ అని క్లిక్ చేశాం కదా! దానికి సంబంధించిన ఆన్సర్‌ని కూడా కాపీ చేసుకొని సో ఇక్కడ ఈ విధంగా ఈ విధంగా పేస్ట్ చేయండి. సో నౌ ఇక్కడ మనకైతే ఒక పోస్ట్ ఈజీగా క్రియేట్ చేశాము. మన ఓన్‌గా ఒక క్వెషన్ అడిగాము. దానికి సంబంధించిన ఆన్సర్ మనమే ఇచ్చామనమాట. చాలా సింపుల్‌గా. మీరు ఇదొకటే కాదు మీకు ట్రెండింగ్ టాపిక్ ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. గూగుల్‌లో కొట్టండి. మీరు మీ ఓన్‌గా దానికి క్వెషన్ అడగండి. అంటే గూగుల్‌లో టాపిక్స్ మాత్రమే ఇస్తుంది. దానికి సంబంధించిన క్వెషన్ మీరు ఓన్‌గా క్రియేట్ చేసుకొని ఆ క్వెషన్‌ని చాట్‌జీపీటీలో అడిగి ఈ విధంగా ఆన్సర్ చేసి పోస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా! పోస్ట్ మీద క్లిక్ చేయండి. సో డన్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్. చూసారా మనం ఈ విధంగా ఒక పోస్ట్ అయితే చేశాము. ఇప్పుడు దీన్ని ఎవరైనా వ్యూ చేశారంటే అంటే ఎవరైనా ఈ పోస్ట్‌కి సంబంధించిన ఈ విధంగా మెయిల్స్ అయితే వెళ్ళిపోతుందనమాట. సో ఇక్కడ చూడొచ్చు నాకు ఈ విధంగా మెయిల్స్ వచ్చాయి. సో నేను ఏదైతే టాపిక్ సెలెక్ట్ చేసుకున్నానో కోరాలో అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన ఎవరైనా ఆర్టికల్స్ రాసినా, క్వెషన్స్ అడిగినా ఈ విధంగా నాకు మెయిల్స్ వస్తూనే ఉంటాయి. సో సేమ్ టు సేమ్ మనం ఇప్పుడు ఏదైతే మనం పోస్ట్ చేశామో కోరాలో దానికి సంబంధించిన పోస్ట్ కూడా ఈ టాపిక్ మీద ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో వాళ్ళకెళ్ళిపోతుంది. సో వాళ్ళు వ్యూ చేసినప్పుడు మనకు డబ్బులొస్తాయి. అది మాత్రమే కాదు ఎప్పుడైనా ఎవరైనా గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేస్తుంటారు కదా! అంటే ఆస్కార్ అవార్డ్ వస్తుందా లేదా ట్రిపుల్ ఆర్ కని అప్పుడు ఈ ఈ పర్టిక్యులర్ ఆర్టికల్‌ని ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ ఉందనమాట. మనం రాసిన ఆర్టికల్‌ని. అప్పుడు అక్కడి నుంచి కూడా మనకు వ్యూస్ వస్తాయి. మనీ ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో అందుకోసమే మీరు చాలా సింపుల్‌గా పోస్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ట్రెండింగ్ టాపిక్ మీద వర్క్ చేయండి. గూగుల్‌లోకెళ్ళి సింపుల్‌గా లేటెస్ట్ ట్రెండింగ్ క్వెషన్స్ ఇన్ ఇండియా లేకపోతే ఏదైనా కంట్రీ చూజ్ చేసుకోండి. దానికి సంబంధించిన క్వెషన్స్ మీరే ఓన్‌గా క్రియేట్ చేయండి. బట్ ఆన్సర్ మాత్రం సింపుల్‌గా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు చాట్‌జీపీటీలో నుంచి. క్లియరా ఫ్రెండ్స్? నాకు తెలిసి మీకు కంప్లీట్‌గా ఏ విధంగా వర్క్ చేయొచ్చు అనేది అర్థమైంది అనుకుంటున్నా. కోరాలో ఏ విధంగా మనకు మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేది. సో ఫ్రెండ్స్ ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌లో ఏందంటే మనకు పర్ వ్యూకి అంటే పర్ 1000 వ్యూస్‌కి ఎంత మనీ వస్తాయనేది ఇంకా ఎవరు ఎస్టిమేట్ చేయలేరు. బట్ నేను చదివిన ఆర్టికల్ ప్రకారము యూఎస్‌లో వ్యూస్ వస్తే గనుక 1000 వ్యూస్‌కి ఒక $10-18 ఎర్న్ చేసుకోవచ్చు అనేది ఒక ఆర్టికల్ చూశాను. బట్ ఆర్టికల్ లింక్ పెడదామంటే అది ఎక్కడుందో దొరకట్లేదు. బట్ యాహ్! ఇక్కడ అంత మన ఇండియాలో అంత వస్తాయంటే మేబీ తెలీదు. బట్ మనమైతే ఈజీగా రెగ్యులర్‌గా మీరు దీని మీద వర్క్ చేస్తే మీకు మంచి ఇన్‌కమ్ అయితే వస్తుందనమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై బై.